ఇంకేం జరిగింది తెలుసా నిన్న? ఇక నాకు ఒకరు పంపిన్లు, కేసీఆర్ బస్ యాత్రలో మందు తాగుతున్నట్టు ఒక గ్లాసును సృష్టించి ఇగో కేసీఆర్ బస్ యాత్రలో కూడా రోజు మందు తాగుతాండు అని చూపించే ప్రయత్నం చేసిండు. ఇగో ఇది ఓ మందు గ్లాస్ ముందు పెట్టి కేసీఆర్ మందు తాగుతాండు గిట్లా, వీటి మీద కూడా కేసులు వేయరు. ఎందుకంటే మరి ఇంత దరిద్రమా ఇలాంటియా? రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వేరు, ఒకరు నెరవేర్చని హామీలు ఒకరు విమర్శించడం వేరు. కానీ గివాన వ్యక్తిగతంగా మనుషుల క్యారెక్టర్ని హననం చేయడం, మనుషుల క్యారెక్టర్ని దిగజార్చి చూపించడం. ఇగో కేసీఆర్ మందు తాగుతున్నట్టు ఒక గ్లాసు పెట్టి ఇక్కడ పెట్టింది. అయితే కేసీఆర్ దగ్గర గ్లాస్ ఉన్నది, అది లెమన్ గ్లాస్. అది కేసీఆర్ ఆ లెమన్ గ్లాస్ తో తాగేది కూడా ఉన్నది వీడియో. ఇక్కడేమో మందు తాగినట్టే పెట్టింది లేకంగా. ఇట్లా కాబట్టి ఇదంతా కాంగ్రెస్ సోషల్ మీడియా ఫేక్ డ్రామాలు. మొత్తానికి ఆ ఫేక్ డ్రామాల గుట్టు రట్టయింది, వాళ్ళ సిగ్గుపోయింది. పోయి అమిత్ షా మీద ఫేక్ వీడియోలు చేస్తారు. వాళ్ళే అతిపెద్ద ఫేక్ గాన్లు, వాళ్ళ మీద పడితే ఫేక్ గాన్లు ఊరుకుంటాడా? అయిపోయా, తీసుకొచ్చి దొంగ దొరకబట్టి బయట పెట్టా, ఇజ్జత్ బ్యా. ఇప్పుడు ఇట్లాంటి బయటపడే కొద్దీ 6 గ్యారంటీలు ఇయ్యలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, వాటికి పైగా ఇట్లా అబద్ధాలు, కరెంటు ఇస్తలేరు. కరెంటు వస్తలేదురా నాయన అంటే బట్టి విక్రమార్కేమో వస్తుంది అంటాడు. ఇప్పుడు దీనివల్ల పార్లమెంట్లో మీకు చెడ్డ పేరు, పార్లమెంట్లో మీరు ఓడిపోయే స్థితిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి మీరు ఇటువంటి సోషల్ మీడియాలో ఇట్లా పనికి మాలిన ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తూ, ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తూ ఉంటే మీ పార్టీ గోతి మీరే దవ్వుకున్నట్టు.